నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. నష్టపోయిన రైతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. మంత్రి కొలుసు పార్థసారథి. తుఫాను పునరావాస కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. తుఫాన్ ప్రభావంతో పర్చూరు వాగు ఉధృతికి పర్చూరు నాగులపాలెం వరద ముంపుకు గురైనందువల్ల చీరాల చిలుకలూరుపేట హైవేను సుమారు 10 మీటర్ల వెడల్పు మేర కాలువ తవ్వించి నీటిని దిగువకు తరలించుటకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ చర్యలు చేపట్టారు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్కి అభినందనలు తెలియజేశారు. తుఫాన్ ప్రభావంతో పర్చూరు వాగు వరద ఉధృతికి పర్చూరు నాగులపాలెం వరద ముంపుకు గురైనందున చీరాల చిలకలూరుపేట హైవేను పర్చూరు వద్ద సుమారు 10 మీటర్లు వెడల్పు మేర 2 చోట్ల యుద్ధ ప్రాతిపదికన కాలువ తవ్వించి నీటిని దిగువకు తరలించుటకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ చర్యలు తీసుకున్నారు. పర్చూరు నుండి ఉప్పుటూరు వెళ్లే మార్గంలో పర్చూరు వాగు ఉధృతికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున రోడ్డుపై ప్రజల రాకపోకలను నిషేధించాలని కలెక్టర్ సూచించారు. కారంచేడు తహసీల్దార్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సందర్శించి పర్చూరు వాగు ప్రవాహంను మ్యాప్ ద్వారా పరిశీలించారు. పర్చూరు వాగు ఉధృతంగా ఉందని, పర్చూరు వాగు తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించాలని, పర్చూరు వాగు ప్రవాహ ఉధృతిని పొలాల్లోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కారంచేడు తహసీల్దార్కు చీరాల డ్రైనేజీ సబ్ డివిజన్ 2 AWEకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు మండల ప్రత్యేక అధికారి లవన్న, నేషనల్ హైవే DE శ్రీనివాసరావు, చీరాల డ్రైనేజీ సబ్ డివిజన్ నెంబర్ 2 DE మల్లికార్జునరావు, పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య, కారంచేడు తహసీల్దార్ నాగరాజు, డ్రైనేజీ శాఖ ఏఈలు మరియు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు, పర్చూరు వ్యవసాయ రైతులు. ఇక్కడ నీళ్లు పోక మా గ్రామంలోకి బాగా నీళ్లు వచ్చినాయి. పర్చూరు నాగులపాలెం ఊరు వరద ముంపు గురవుతుంది. అందువల్ల ఈ హైవే వేయడం వల్ల ఈ హైవే అడ్డం ఉండి నీళ్లు పోక గ్రామం నిండా నీళ్లు వచ్చినాయి. అందుకని చెప్పి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ హైవేని పాల్గొట్టడానికి సహకరించారు. మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నీళ్లు శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి. కొద్దిసేపట్లో క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంది. బాపట్ల మండలంలోని ముత్తాయిపాలెం గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లమడ డ్రైన్ను స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పరిశీలించి డ్రైనేజీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిందిగా అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చూసుకోవాలని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. మోంతా తుఫాన్ ప్రభావం వల్ల కర్లపాలెం మండలంలోని తుమ్మలపల్లి, గణపవరము, పెదపులుగువారిపాలెం గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న ప్రజలతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజనం సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకుని ఎమ్మెల్యే భోజనం తిని ప్రజలకు రుచికరమైన భోజనం అందుతుందా లేదా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరాకు విద్యుత్ అంతరాయం లేకుండా చేస్తున్నామన్నారు. విద్యుత్ నిలిస్తే ఆయా ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నిరాశ్రయులైనటువంటి వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అల్పాహారం, భోజనం సకాలంలో అందజేస్తున్నామన్నారు. వైద్య సదుపాయాలకు అన్ని సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్యశాలలకు తరలించామని ఎమ్మెల్యే తెలియజేశారు. గర్భిణులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే తక్షణమే సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బాపట్ల నియోజకవర్గంలోని పాండురంగపురం, కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని నష్టపోయిన పంట పొలాల్లో రైతులను మంత్రులు పరామర్శించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో భాగంగా బాపట్ల మండలం పాండురంగపురం గ్రామం సమీపాన నీటితో మునిగిన వరి, వంగ, పచ్చిమిర్చి తోటలను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి పరిశీలించారు. ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతుల వారు అధైర్యపడవద్దని భరోసా అందించారు.
మోంతా తుఫాన్ ప్రభావం వల్ల బాపట్ల పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పర్యాటక కేంద్రమైన సూర్యలంకకు వెళ్లే మార్గమధ్యలోని సఫ్టా మీద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. అధికారులు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మోంతా తుఫాన్ కారణంగా బాపట్ల పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాజీవ్ గాంధీ కాలనీ, పటేల్ నగర్, ఎస్ఎన్పి అగ్రహారం, విజయలక్ష్మీపురం, డ్రైవర్స్ కాలనీ, భావపురి కాలనీ, శారదాపురి కాలనీ, పెయింటర్స్ కాలనీ పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే విధంగా వర్షం కొనసాగితే ఇళ్లలో కూడా వర్షం నీరు చేరే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని ప్రధాన మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు ముందస్తు చర్యల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మోంతా తుఫాన్ ప్రభావం వల్ల బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు మీద పడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారులపై పడటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తీగల మీద ఉన్నటువంటి కొమ్మలను నరికివేశారు. సకాలంలో స్పందించకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందికి తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని విజయలక్ష్మీపురము, విలియం బూత్ కళాశాల వద్ద, మూర్తినగర్, సూర్యలంక రోడ్లోని ఆదర్శ నగర్, కలెక్టర్ బంగ్లా ప్రాంతాలలో మోంతా తుఫాన్ ప్రభావం వల్ల చెట్లు విరిగి రోడ్డు మీద పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను మాత్రం తొలగించారు. మరికొన్ని ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను తొలగించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కోరుతున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో మెట్ట పొలాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో కురిసిన వర్షాలకు మెట్ట ప్రాంతాలు సైతం నీట మునిగి, మిరప, బెండ తోటలు నీట మునిగి కాలువల్లాగా మారాయి. కంకులు వచ్చిన వరి పైర్లు నీటవాలాయి. సత్యవతిపేట, దమ్మన్నవారిపాలెం గ్రామాల్లో రహదారులపై పడిన చెట్లను అధికారులు, గ్రామాలలోని యువత తొలగించారు. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. తారక రామారావు నగర్లో కోట అఖిల్ రేకుల ఇంటిపై చెట్టు పడటంతో గృహం దెబ్బతింది. నల్లమోతువారిపాలెం గ్రామంలో నర్రావుల వీరబ్రహ్మయ్య గేదెల చావిడి కూలటంతో ఒక గేదెకు గాయాలయ్యాయి. పలు గ్రామాలలో విద్యుత్ వైర్లు తెగటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మాజీ సైనికులు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థంగా గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామానికి నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని యాక్షన్ టవర్స్ హైదరాబాద్ వలి అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ పంచాయతీలో గృహాల వద్ద నీరు నిలిచిపోయి నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ వలి సహకారంతో 10 మంది నిరుపేదలకు నిత్య సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలి, నైముల్లాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ సత్తార్, సయ్యద్ రూడా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన బంగాళాఖాతం నుంచి ఏర్పడిన తుఫాను కారణంగా బాపట్ల నియోజకవర్గంలో బాగా భారీ వర్షాలు కురవడంతో చాలామంది తీవ్రతగా అన్నం కోసం కూడా కొద్దిమంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇళ్ల స్థల దగ్గర కూడా నీళ్లు నిలిచిపోయినాయి. ఇది అధికారులు ఈ విషయాన్ని చూసి నీళ్ళని తొలగించి వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా కర్లపాలెంలో ఉన్న నిరుపేదలకి కొద్దిగా చేతనంతగా సహాయం
మన హైదరాబాద్ ఓలీ గారి సహకారంతో ఆయన నిరుపేదలకు ఒక 10 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు ఆయన కుటుంబానికి ప్రతిసారి కూడా వీళ్ళు ఎలుపుడు ఉంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబీకులు పేదలకి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ఆయనకు మా పేదల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే నాతుడే లేడని ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావిత ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తుఫాన్ దెబ్బకు నీట మునిగిన ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోస్థైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వికలాంగుల అధ్యక్షుడు చెల్ల రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి, పేర్లి రంజిత్, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలోని 15 సచివాలయాల పరిధిలో 17 చోట్ల తుఫాన్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు వసతి, మధ్యాహ్న భోజనం అందించటము, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పండ్లు, దుప్పటి పంపిణీ చేయటం చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించడంతో శిబిరాల్లోని వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మోంతా తుఫాన్ పునరావాస కేంద్రాల్లో వరద బాధితుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు సంతృప్తిదాయకం ఎంపీటీసీ సభ్యులు తాండ్రా సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లాలో మోంతా తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు. జిల్లాలో వరద బాధితులకు ఏర్పాటు చేయబడిన పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న సౌకర్యాలు సంతృప్తిదాయకమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులతో ఎంపీటీసీ తాండ్రా మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న భోజన సదుపాయాలను, మంచినీటి సరఫరాను, వైద్య సదుపాయాలను పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లోని కొత్త నందాయపాలెం మరియు నల్లమోతువారిపాలెం గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ మరియు సచివాలయాల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. పునరావాస కేంద్రాల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావుతో చర్చించి గ్రామస్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. నల్లమోతువారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 105 మంది, కొత్త నందాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 35 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, డిఆర్డీఏ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి మురళీరెడ్డి, వీఆర్ఓలు, సచివాలయాల సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామస్తులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండల పరిధిలో ఉన్న పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి సహాయం చేయటం అభినందనీయమని గ్రామ సర్పంచు దబ్బకుటి ఏడుకొండలు అన్నారు. కర్లపాలెం అతావుల్లా బేగ్ ట్రస్ట్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమక్షంలో మండల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతమైన తుమ్మలపల్లిలో 50 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహుద్దీన్ బేగ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మానవతా ధర్మం అన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు, మందపాటి పరమానంద కుమార్, కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా, అజీం ఖాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి రెడ్ క్రాస్ సంస్థ వారు వచ్చి మన బేగూరు వీళ్ళంతా వచ్చి మనకి దుప్పట్లో మన గ్రామంలో 40-50 దుప్పట్లు పెంచారు పేదలకి. ఇక్కడ తుఫాన్ చెట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు పెంచి చక్కగా ఈ కార్యక్రమం చేశారు. ఈ మాస్ గారు ఎప్పుడు వచ్చి మన గ్రామానికి పంచుతున్నారు. ఎవరు ఎల్లుగారిపోయినా ఎవరికైనా జరిగినా పేద కుటుంబాలకు వచ్చేసేప్పుడు చాలాసార్లు మన నవపాలు కూడా వీళ్ళంతా కలిసి ఈ సేవా కార్యక్రమాలు తిరుగుతున్నారు. బేగూరు వీళ్ళంతా కలిసి మన తుమ్మలపల్లి గ్రామానికి పేదలకి దుప్పట్లో ఈరోజు 150 దుప్పట్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన కర్లపాలెం మండలంలో పేర్లి, తుమ్మలపల్లి, కర్లవారిపాలెం అన్న సముద్ర తీర ప్రాంతాల్లో ఈ తుఫాను బాధితులకు ముందుగా గుర్తించి కర్లపాలెం ఎంఆర్ఓ గారు అయితేనేమి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎలక్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు తమ యంత్రాంగాన్ని నడిపించుకొని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం నడిపించి అందరినీ కూడా ఎలక్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. దీని అభినందనీయం. దాన్ని కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు అయితేనేమి, రాజకీయ నాయకులు,
రాజకీయాలకు అతీతంగా కూడా ఎలక్ట్ అయ్యి అందరిని కూడా సహకరిస్తూ దీన్ని కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా తెలియజేసేది ఏమంటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ప్రభుత్వం చేసే పనే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ వంతు వృధాభక్తిగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని నా ఉద్దేశం. అందుకు పురస్కరించుకొని మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా తండ్రి గారి పేరు మీద దుప్పట్లు పంచుదామనే ఉద్దేశం కార్యక్రమం పెట్టుకొని మన రెడ్ క్రాస్ వారి సహకారంతో ఇలా అందరికీ దుప్పట్లు పంచే కార్యక్రమం నాకు ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి విపత్తు సమయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు వాళ్ళ పరిధిలో ప్రభుత్వానికి సహకరించి మన రాష్ట్ర యంత్రాంగానికి ప్రభుత్వానికి అయితే నేను చేదోడు వాదుడుగా ఉండాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎదుర్కొ ఉండండి, ప్రభుత్వానికి సహకరించండి. మీరు కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కలగకుండా మీరు తీసుకున్నందుకు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద విపత్తు అయినటువంటి సైకిల్ అనమాట. అలాంటి దాన్ని 2 రోజుల నుంచి కూడా అందరూ కూడా నిద్రాహారాలు మాని ప్రభుత్వం అంతా ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ పోలీసు వారి గారికనేమి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నష్టపోయిన రైతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం, మంత్రి కొలుసు పార్థసారథి. తుఫాను పునరావాస కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.